అనుక్షణం ప్రజల పక్షం NN న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అధికార పార్టీలో మొదలైన విభేదాలు. కౌన్సిల్ సమావేశంలో రెండు వర్గాలుగా చీలిపోయిన కౌన్సిలర్లు. చైర్పర్సన్ పై మాటల యుద్ధానికి దిగిన కౌన్సిలర్లు. అసహనానికి గురై అర్ధాంతరంగా సభ నుండి వెళ్లిపోయిన చైర్పర్సన్ మనోజారెడ్డి. వలసపల్లి నవోదయ భూమి విషయంలో స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు. భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన వలసపల్లికి చెందిన అధికార పార్టీ నాయకుడు నాగరాజరెడ్డి. బసినికొండలో అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మల్లెల పవన్ కుమార్ రెడ్డి. భక్తి శ్రద్ధలతో అంబలం పూజలో పాల్గొన్న వందలాది మంది అయ్యప్ప భక్తులు. శ్రీవారి దర్శనం కోసం నేడు హైదరాబాద్ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు. రోడ్డు మార్గాన తిరుపతికి పయనం. ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే గురువారం మదనపల్లి మున్సిపల్ సమావేశం రసాబసగా ముగిసింది. గత నెలలో అత్యవసర సమావేశం పేరుతో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి 65 అంశాలు సభలో తీర్మానం పెట్టగా 5గురు అధికార పార్టీ సభ్యులు వ్యతిరేకించడంతో చైర్పర్సన్ మనోజారెడ్డి డీసెంట్ తెలిపి కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన సొంత పార్టీ కౌన్సిలర్లు నేడు జరిగిన సమావేశంలో చైర్పర్సన్ పై తీవ్ర వాదనలు చేశారు. ఈ సమావేశం యుద్ధ భూమిని తలపించడంతో అసహనానికి గురైన మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి అభ్యంతరంగా సభ నుండి వాకౌట్ చేశారు. సొంత పార్టీ సభ్యులే తనపై తిరుగుబాటు చేయడంతో పార్టీలో విభేదాలు వస్తాయని తలచిన చైర్పర్సన్ మిన్నకుండిపోయి సభ నుండి అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయారు. దీంతో అధికార పార్టీలోనే చర్చకు దారితీస్తోంది. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మెజార్టీ కౌన్సిలర్లు చైర్మన్ పై తిరుగుబాటు చేయడానికి కొందరు కౌన్సిలర్లు బాహ్యంగా తప్పుపడుతున్నారు. రాబో రోజుల్లో వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. గౌరవంతో పోయినాం కానీ మీరు ఏం చేస్తారు? 25 మంది మేము మెజార్టీ కౌన్సిల్ చెప్తే మా నిర్ణయం రాస్తారా? మీరు చెప్పండి కదా, మా నిర్ణయం రాస్తారా? ఏం చదివి వినిపించండి చాలు. వాళ్ళు చదవాలి, ఆయన చదవాలి, మీటింగ్ చదవాలి, చైర్మన్ ఎంచుకోవాలి, ఆయన ఆందోళన చెప్తాడు. అయ్యా మేము ఆమోదం తెలిసి మళ్ళా అజెండాకి వస్తాయా? అర్థం చేసుకోవాలి. వాళ్ళని ఎవరు తప్పు పట్టారు? వాళ్ళ హక్కు అది. 35 మందిలో ఎవరైనా డీసెంట్ పెట్టచ్చు. దాన్ని వాళ్ళు డీసెంట్ పెట్టారని మేము ఎవరు కూడా తప్పు పట్టారు కదా. మెజార్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపినాం కదా. మెజార్టీ కౌన్సిల్ ఆమోదం. ఇప్పుడు మనకు 35 మందిలో మేడం 35 మంది మేడం
మదనపల్లి గ్రామీణ మండలం బసినికొండలో అంబల పూజ సందర్భంగా అయ్యప్ప స్వాముల అన్నం మేరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాలధారులకు భిక్ష అందించడంలో ఉన్న ఆనందం ఎక్కడా దొరకదని, అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని, అయ్యప్ప భక్త బృందాలు ఎప్పుడు అడిగినా ముందుంటామని, అయ్యప్ప స్వామి కృప అందరికీ ఉండాలని అన్నారు. గురుస్వాములు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అయ్యప్ప భక్తులకు అన్నదానం చేయటం అభినందనీయమని, మల్లెల ఎంచుకున్న దారిలో అందరూ నడవాలని, అయ్యప్ప కృప ఆశీస్సులు మల్లెల ఫౌండేషన్ వ్యవస్థాపకులు మల్లెల పవన్ కుమార్ రెడ్డికి ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్త బృందాలు, మల్లెల ఫౌండేషన్ కుటుంబ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు మరియు అభిమానులు. అక్రమ కేసుల నేపథ్యంలో 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటూ నెల రోజుల ముందు కండిషన్ బెయిల్ మీద విడుదలైన చంద్రబాబు నాయుడు వారం రోజుల క్రితం హైకోర్టు నుండి రెగ్యులర్ బెయిల్ పొందారు. రానున్న ఎన్నికల సంగ్రామంలో రాజకీయ సమావేశాల్లో పాల్గొనేందుకు, అధికార పార్టీ అక్రమాలను ఎండగట్టేందుకు, రాష్ట్రంలో పర్యటించేందుకు సుప్రీంకోర్టు అనుమతులు ఇవ్వడంతో ఆనవాయితీగా ముందుగా శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుపతికి చేరుకుని రాత్రికి తిరుమలలో బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని అనంతరం హైదరాబాద్కు చేరుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు చేరుకుని తమ అధినేతకు ఘన స్వాగతం పలికారు. మదనపల్లి రూరల్ మండలంలోని కొత్తపల్లె గ్రామంలో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లె గ్రామస్తులు అయ్యప్ప స్వాముల ఆహ్వానం మేరకు మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు కుటుంబ సమేతంగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం స్వాములకు స్వయంగా శ్రీ రామాంజనేయులు కుటుంబ సమేతంగా, సతీ సమేతంగా స్వాములకు అన్న వితరణ, భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు సుప్రీం హర్ష, ఉపాధ్యక్షులు జనసేన సోను గని, పురుషోత్తం స్వామి, కొత్తపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వలసపల్లి నవోదయ భూమి విషయంలో స్టే ఇచ్చిన రాష్ట్ర హైకోర్టు 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను లారీ అసోసియేషన్ పేరుతో ప్రముఖ ప్రజా ప్రతినిధి కబ్జాకు తెరలేపుతున్నారన్న ఆరోపణ. స్థానిక వలసలపల్లి పంచాయతీకి చెందిన నవోదయ స్కూల్ సమీపంలోని వివాదాస్పద లారీ అసోసియేషన్ కార్యాలయ భవనాల నిర్మాణాలకు సంబంధించిన భూమి వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. ఇక్కడి 2 ఎకరాల భూమిలో లారీ అసోసియేషన్ కార్యాలయం కట్టడాలు నిర్మాణం జరుగుతుండగా ఈ భూమికి ఆనుకొని ఉన్న 100 కోట్లు విలువ చేసే 6 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రముఖ ప్రజాప్రతినిధి ఆక్రమణకు పాల్పడుతున్నారని అధికార సొంత పార్టీ నేతల ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు స్టే తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఐఏఎస్లను కోర్టు మెట్లు తొక్కించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో జరిగిన నీరు చెట్టు పనుల్లో భాగంగా మొత్తం 20,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ కారణంగా కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే రోజులు గడుస్తున్నా బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లని ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో నీరు చెట్టు పనుల్లో అవకతవకలకు పాల్పడి బిల్లులు పాస్ చేయకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న 2 ఐఏఎస్ అధికారులు పోలా భాస్కర్, శ్యామలరావులకు నెల రోజులు జైలు, 1000 రూపాయలు జరిమానా విధిస్తూ బుధవారం హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఈ కేసులో అధికారులు అప్పీలుకు వెళ్లకుండా శిక్షను యథావిధిగా అమలు చేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. టీడీపీ పాలనలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు హోదా, గౌరవ మర్యాదలు ఉండేవన్నారు. కానీ జగన్ ప్రభుత్వంలో మర్యాదలు పోయి కేసులు, శిక్షలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు సరైన తీర్పు ఇచ్చిందన్నారు. తప్పు చేసిన అధికారులకు శిక్ష వేస్తే మరోసారి ఏ అధికారి తప్పు చేయడన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలంటూ ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఒంటికొండ రెడ్డెప్ప, ఎస్జే ప్రతాప్ కార్యకర్తలు పాల్గొన్నారు. పనులకు మేమెందుకు బిల్లులు ఇవ్వాలి అని చెప్పి గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నీరు చెట్టు కింద చేసిన 20,000 కోట్ల రూపాయల బిల్లులను ఆపుదల చేశాడు. తత్ఫలితంగా
అనేక మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. కోర్టుల్లో కేసులు వేస్తే హైకోర్టులో తీర్పు ఇచ్చారు, వాళ్ళ బిల్లు వాళ్ళకి చెల్లించండి అని. కాలయాపన చేయడానికి కోసమని విజిలెన్స్ కమిటీ వేశాము. విజిలెన్స్ కమిటీని మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ఇస్తామని చెప్పి ఆ రకంగా కొంత కాలయాపన చేసినారు. విజిలెన్స్ కమిటీ బాగున్నాయి వర్క్స్ అని చెప్పిన తర్వాత కూడా హైకోర్టు డబ్బులు ఇవ్వాలి అని చెప్పిన తర్వాత కూడా కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకపోయిన వల్ల నిన్న 2 IAS ఆఫీసర్లకి జైలు శిక్ష విధించి 1000 రూపాయల జరిమానా విధించింది హైకోర్టు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో IAS ఆఫీసర్లు ఎంత నీచానికి దిగజారిపోయారో చూడండి. హైకోర్టు మెట్లెక్కల్లా గతంలో నీలం సహాని మెట్లెక్కి చేతులు కట్టుకునింది. ఈ రకంగా IASలను చాలా నీచ స్థాయికి దిగజార్చారు. అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు IAS ఆఫీసర్లకు దేశంలోనే మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్ది అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు IAS ఆఫీసర్లు తీసుకున్నారు. మరి ఈ రోజు ఈ కాంట్రాక్టర్లకి చెల్లించాల్సిన డబ్బులు మొత్తం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా వీళ్ళు అప్పీల్ పోకుండా మళ్ళీ ఎవరు IAS ఆఫీసర్లు ఎవరైతే శిక్ష వేశారో వాళ్ళు అప్పీల్కు సమయం అడిగారు, ఏదో అఫిడవిట్ దాఖలు చేస్తామని. అందరి కాంట్రాక్టర్లకు కోర్టుకు పోయిన వాళ్ళకే కాకుండా కోర్టుకు పోనటువంటి వాళ్ళకు కూడా అందరికీ చేసినటువంటి పనులకు బిల్లులు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమావేశం ఈ రోజు STU కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శి PL నరసింహులు, మహేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా PL నరసింహులు మాట్లాడుతూ మదనపల్లి పట్టణానికి ఆనుకుని ఉన్న పంచాయతీలలో చెరువులు, వంకలు, కాలువలు అన్యాక్రాంతమవుతున్నాయని, అనాథరైజ్డ్ లేఅవుట్లు నిర్మాణం చేస్తున్నారని అన్నారు. ఈ కబ్జాలకు ప్రధాన కారణం రెవెన్యూ అధికారులని, వారి ప్రమేయంతోనే విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని అన్నారు. మదనపల్లికి ఆనుకుని ఉన్న పంచాయతీలలో అనాథరైజ్డ్ లేఅవుట్లు నిర్మించడానికి ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల వల్లే ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుందని, దీనివల్ల సొంత ఇల్లు కట్టుకునే వినియోగదారుడు పూర్తిగా నష్టపోతున్నారన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి భూ కబ్జాదారులపైన, అనాథరైజ్డ్ లేఅవుట్లు నిర్మిస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్, నియోజకవర్గ కార్యదర్శి K మురళి, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు తిరుమల, దేవ, సూరి, రెడ్డి, మాధవ్, శోభ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు సస్టైనబుల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, మెటీరియల్స్ నుండి డివైస్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ దీపక్ దువ్వుల్, ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్, క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ఆస్ట్రేలియా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లో ఉపయోగించే మెటీరియల్స్ శక్తి నిల్వ సామర్థ్యాన్ని పెంచే మరియు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే స్థిరమైన పదార్థాల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. నానో కార్బన్లు, మెటల్ ఆక్సైడ్లు మొదలైన వాటితో సహా వివిధ పదార్థాలు ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో వాడతారని ఆయన తెలిపారు. ఇన్నోవేటివ్ సూపర్ కెపాసిటీ మరియు బ్యాటరీ టెక్నాలజీస్లపై విద్యార్థులకు అవగాహన పెంచుకోవాలని ఆయన తెలిపారు. శక్తి నిల్వ అనేది శక్తి డిమాండ్ మరియు శక్తి ఉత్పత్తి మధ్య అసమతుల్యతను తగ్గించడానికి, ఒక సమయంలో ఉత్పత్తి చేయబడిన శక్తిని తర్వాత సమయంలో ఉపయోగించడం కోసం మరియు శక్తిని నిల్వ చేసే పరికరాన్ని సాధారణంగా అక్యుమ్యులేటర్ లేదా బ్యాటరీ అంటారని అన్నారు. రేడియేషన్, కెమికల్, గ్రావిటేషనల్ పొటెన్షియల్, ఎలక్ట్రికల్ పొటెన్షియల్, ఎలక్ట్రికల్ ఎలివేటెడ్ టెంపరేచర్, లాటెంట్ హీట్ మరియు కెనైటిక్ వంటి అనేక రూపాల్లో శక్తి వస్తుంది. ఎనర్జీ స్టోరేజ్లో నిల్వ చేయటం కష్టతరమైన ఫారంల నుండి శక్తిని మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అని అన్నారు. ఈ రంగంలో ప్రస్తుతం అనేక పరిశోధనలు జరుగుతున్నాయని, ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.